ఫ్రెండ్స్ గుడిబండే ఫోర్ట్కి వెళ్ళామని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇది వచ్చేసి ఇంకొక వీడియో అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది కర్ణాటక, మనం బెంగళూరు నుంచి లేపాక్షికి వెళ్ళే దారిలో కర్ణాటక అంటే కర్ణాటక స్టేట్ చిక్కబళ్ళాపూర్ డిస్టిక్ అనమాట ఇది. సో ఇక్కడ గుడిబండ కోట అంటే మనకి 17వ శతాబ్దంలో అయితే సుమారు 400 ఏళ్ల క్రితం అయితే బైరేగౌడ అనే అతను ఇది నిర్మించాడంట. అయితే ఇది 7 అంతస్తులతో ఉన్న కోట అంట ఇది. అయితే మేము పైకి అయితే వెళ్ళలేకపోయాము, అంటే చాలా స్టెప్స్ ఉన్నాయండి, ఇక్కడ 1000 పైనే ఉంటాయి. సో మేము వెళ్ళలేకపోయాము. అయితే ఇక్కడ పైన మొత్తము కోట పై భాగంలో మనం ఆ 1000 స్టెప్స్ ఎక్కిన తర్వాత శ్రీ రామేశ్వర దేవాలయం అని ఒక శివాలయం అయితే ఉందంట. ఇది అప్పట్లో విశ్వామిత్ర మహర్షి తర్వాత శ్రీరాముడు స్థాపించిన 108 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అంటండి ఇది. మేమైతే చూడలేకపోయాము, అక్కడ వరకు వెళ్ళి ఎక్కలేక వచ్చేసామండి. ఈసారి నెక్స్ట్ అయితే మేము ఖచ్చితంగా ఇది చూడాలని అయితే అనుకుంటున్నాం అనమాట. ఈ శివాలయము చాలా ప్రసిద్ధి అంట, మాకు తెలియదన్నమాట. ఇది యాక్చువల్గా మనకు బెంగళూరు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో చిక్కబళ్ళాపూర్ డిస్టిక్లో అయితే ఉందండి ఇది. ఈ కోటని అప్పట్లో రాబిన్ హుడ్ అని పిలిచేవాళ్ళంట. అయితే ఇంకొకటి వచ్చేసి ఈ కోట మనకి విజయనగర సామ్రాజ్యానికి చెందిన తుళువ వంశానికి చెందిన బైరేగౌడ అనే అతను ఇది నిర్మించాడంట. అప్పట్లో యుద్ధాలు ఎక్కువ జరుగుతుండేవి కదండి, అంటే వీటిని ఒక రహస్య మార్గాలుగా తప్పించుకోవడానికి శత్రువుల దాడి నుంచి ఈ కోట అయితే నిర్మించాడంటండి అప్పట్లో. ఇక్కడ పైన 19 రాతి చెరువులైతే ఉన్నాయంట. సుమారు 3 లక్షల లీటర్ల వర్షపు నీరు నిల్వ చేసే అంత అద్భుతమైన వ్యవస్థ అయితే వాళ్ళు చేశారంటండి పైన. బాయ్ ఫ్రెండ్స్.